అట్లనే మీరు తీయకున్న పర్లేదు మాట్లాడుతున్నారు మల్లయ్య గారు అట్లనే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కలిసి ప్రెస్ మిత్రులతోని కొన్ని విషయాలు పంచుకోవాలనుకున్నాం. ప్రధానంగా మన ఆలేరు, భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో కోసపడేటువంటి ప్రాంతం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్పి కాలువను, కాకతీయ కెనాల్ నీళ్లను మొత్తం చివరికంటా కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు, కాళేశ్వరం ద్వారా. అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటివన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసి మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు, మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే రాంగ తొవ్వల నేను మన జనగాం పట్టణంలో నుంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను చూసి రావడం జరిగింది. అంత కోతల పరిస్థితి ఏందని రైతులు చెప్పడం జరిగింది. ప్రత్యేకించి కరెంటు కోత ఉండొద్దు, రైతులు అర్ధరాత్రి అపరాత్రి పోయి కరెంటు పెట్టుకునే పరిస్థితి ఉండొద్దని కేసీఆర్ గారు వచ్చినటువంటి 6 నెలల లోపలనే కరెంటును మొత్తం సవరించి సరిచేసి మనకు ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇబ్బంది లేకుండా మంచి మంచి థర్మల్ పవర్ జనరేషన్ ప్లాంట్స్ మీ జిల్లాలోనే, మన జిల్లాలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. జిల్లాకి 2 మంత్రులు, ఒకరు ఇరిగేషన్, ఒకరు R&D అయినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినప్పటికీ కూడా ఇదే జిల్లాలో కరెంటు కోతలు రావడం అంటే మరి దీపం కింద వెలుగున్నట్టే అనిపిస్తూ ఉన్నది. 2 మంత్రుల నుండి కూడా మళ్ళా రైతులకు సేమ్ పాత ప్రాబ్లమ్స్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడం, ఇటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే దీని మీద రివ్యూ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్వాలిటీ కరెంట్ వ్యవసాయానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. యాదయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మంది, కృష్ణ గారి ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అయినప్పటికీ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్లు ఎక్కడ మట్టి ఎత్తిపోయకుండా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్లు ఇస్తున్నారు. సర్పంచ్లకు మాత్రం సంవత్సరంన్నర నుంచి మరి పగబట్టినట్టే బిల్లులు ఇస్తలేరు. అనేక మార్లు చెప్పినాం, ధర్నాలు చేసిండ్రు, అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు, ఆఖరికి ఉరేసుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా కనికరించి చిన్న బిల్లులు ఉన్నాయి, సర్పంచ్లకు పెద్దవి లేవు, తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. 70 లక్షల రూపాయలు మంజూరు చేసి 2 స్లాబ్లు వేసి పెడితే మరి ఇవాళ సంవత్సరంన్నర అవుతుంది, 14 నెలలు అవుతుంది. ₹1 విడుదల చేయకుండా పేరు మార్చి మేము అమ్మఒడి పథకంలో తీసుకుంటున్నాం ఈ పాఠశాలని చెప్పారు. కానీ ₹1 బిల్లు ఇవ్వకపోతే ఇవాళ ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి చందా వేసుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసి 3 తరగతి గదులు కట్టుకొని అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి, రేపు 2 ఎకరాలకి వేస్తామని చెప్తే రైతులేమన్నా పిచ్చగాళ్ళం? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలవకుండా, వారి గౌరవానికి భంగం రాకుండా, కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాళ్ళు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి
రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళీ నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూపులు, యూరియా బస్సుల కోసం ఎదురు చూపులు, నీళ్లు లేక ఎదురు చూపులు, పంటలు బీడులైపోయి ఎదురు చూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది, నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి మా ఆడబిడ్డల సంగతి కూడా మీకు తెలుసు, ఎన్నో మాటలు చెప్పారు. మనకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, పెన్షన్ ఇప్పుడు 2000 ఉంది, 4000 చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసు లేదు. చదువుకున్న పిల్లలు 18 ఏళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పింది, దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి అన్ని మహిళలకు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చింది, ఓకే సంతోషం. కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించింది. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి, ఏదన్నా ఊర్లో బస్ స్టాప్లో బస్సులు ఆగుతున్నాయా? మహిళలకు మర్యాద ఉందా? వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా? లేదు. పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే వాళ్ళకి కూర్చుందామంటే సీట్ లేదు, పైసలు పెట్టాలి, నిలబడిపోవాలి. ఫ్రీ బస్ ఇస్తామని మర్యాదగా చూసుకోరు, ఉల్టా తిట్లు. ఇంత అమర్యాదను మహిళలకు తీసుకురావడం ఏంది? మా గౌరవాన్ని తగ్గించడం ఏంది? మీరు ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బస్సుల సంఖ్య పెంచండి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఆదుకోండి, వాళ్ళు కూడా సమ్మెకు పోతామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రంగం కూడా సంతోషంగా లేదు. ఇది చాలా దారుణమైన విషయం. మరి ఇవాళ రేపో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మరి స్థానిక సంస్థలలో కూడా అన్ని రాష్ట్రాలు ఏదైతే 3 పిల్లల నిబంధనలు ఉన్నాయో అది ఎత్తేసినటువంటి పిల్లలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ आज शबे बारात है, जगने की रात है. सारे मुसलमान भाइयों को मैं मुबारकबाद देती हूँ. थैंक यू सो मच. जय तेलंगाना. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.